అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మనం రకరకాల విషయాల మీద మన నాస్తికత్వం అనేది ఎన్ని రకాలుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల్ని దాన్ని చైతన్యపరచడానికి రకరకాలుగా మనం విధానాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను నాతో పాటు ప్రమీల మేమిద్దరం కూడా అసలు ఎథిజం అండ్ ఆర్ట్, చాలామందికి ఎథిజంలో ఆర్ట్ ఏంటండి అని అనిపించవచ్చు. కానీ ఏదన్నా ఒకటి చైతన్యం తీసుకురావాలి అంటే కనుక, అవగాహన పెంచాలి అంటే దానికి మనం రకరకాల రూపాల్లో మనం అవగాహన పెంచవచ్చు. అలాగే కళలు సామాజిక మార్పుకు అత్యంత శక్తివంతమైన సాధనాలు. ఒక ప్రసంగాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ ఒక పాట మన మనసుల్లో చిరకాలం నిలుస్తుంది. ఒక నృత్య ప్రదర్శన, నాటకం లేదా సంగీతం భావోద్వేగాలను తాకి ఆలోచింపజేస్తాయి. అందుకే మనందరం చూడండి, మన పాట ఒక మంచి పాట అంటే కనుక మాట మాటికి వినాలనిపిస్తుంది, ఒక మంచి మాటను వినాలనిపిస్తుంది. దానికి ఎథిజానికి ఏంటండి అసలు అని అనుకోవచ్చు. కానీ మనం చెప్పే విషయాన్ని ఏ రకంగా చెప్తే ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాం, వాళ్ళలో మార్పు తీసుకురాగలుగుతాం అని ఆలోచించాల్సింది మనం. అందుకే సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, చిత్రకళ వంటి కళారూపాలు ఎప్పటి నుంచో అన్యాయాన్ని ప్రశ్నించడంలో, మూఢనమ్మకాలను సవాలు చేయడంలో, సమానత్వాన్ని ప్రోత్సహించడంలో మరియు సమాజాన్ని చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కళలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి మార్పును కూడా తీసుకొస్తాయి. హేతువాదం అనేది తార్కికత, మానవతా విలువలు, సమానత్వం మరియు శాస్త్రీయ దృక్పథంపై ఆధారపడింది. అందుకే కళలతో దానికి సహజమైన అనుబంధం ఉంది. సృజనాత్మకత వ్యక్తీకరణ ద్వారా క్లిష్టమైన సామాజిక సమస్యలను కూడా సులభంగా, ప్రభావవంతంగా ప్రజలకు చేరవేయచ్చు. ఇప్పుడు నేను మన ఎథిక్స్ సెంటర్ ద్వారా నడుస్తున్న 4 సంస్థలు, అనుబంధ సంస్థలైన వాసవ్య మహిళా మండలి, ఆర్థిక సమతా మండలి, సంస్కార సంస్థ, వాసోర్డు, ఈ 4 సంస్థల ద్వారా మన అనుభవాలు ఎలాగ దీని ద్వారా ఒక 50 నుంచి వాసవి మహిళా మండలి 1969లో స్టార్ట్ అయింది. 1977 టైడల్ వేవ్లో ఆర్థిక సమతా మండలి స్టార్ట్ అయింది. వెంటనే సంస్కార ఆర్గనైజేషను స్టార్ట్ అయింది. తర్వాత వాసోర్డ్ ఆర్గనైజేషను. ఈ 4 సంస్థల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అక్కడ మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. అది ఎలా చేస్తున్నాము అనేది ఎగ్జాంపుల్గా కొన్ని మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. ఇక్కడ వాసవి మహిళా మండలి ద్వారా వాసవ్య నృత్య విహార్ని 1980లో స్టార్ట్ చేసాం. సమాజంలో పనిచేయాలి అంటే, మార్పు తీసుకురావాలంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజల్ని దానిలో ఇన్వాల్వ్ చేస్తూ మనం మార్పు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి అన్నప్పుడు దానిలో ఎన్నో ఆ డ్యాన్స్ స్కూల్ ద్వారా, మామూలుగా డ్యాన్స్ అనగానే మనం ఏమనుకుంటాము, ఒక దేవుడి గురించో లేకపోతే అలాంటివే ఎక్కువగా ఉంటాయి. స్టార్టింగే అలాంటి పాటలు పెట్టి అలాంటివన్నీ వినాయకుడి గురించి కానీ అలాగా ముందు సాంగ్స్ అన్నీ ఉంటాయి. కానీ మేమేం చేసామంటే ఈ డ్యాన్స్ స్కూల్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే పాటల్ని లవణం గారు, హేమలత లవణం గారు, ఇంకా రఘుపతిరావు గారు, ఇలాగ కొంతమంది మాకు అసలు కంటిన్యూస్గా చైతన్యం తీసుకొచ్చే పాటల్ని నృత్య రూపకాలుగా చేయడానికి దాన్ని మలుచుకొని చాలా సమస్యని ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ జోగిని సమస్య ఉంది,
ఆ జోగిని అంటే అసలు ఏంటి, జోగిని వ్యవస్థ ఏంటి, ఆ జోగిని అవ్వకుండా ఎలా చేయొచ్చు అనేది కూడా మేము దానికి హేమలత లవణం గారు ఎందుకంటే దానిలోనే పనిచేస్తున్నారు కాబట్టి చాలా చక్కగా దానిలో మంచి పాటలు కూడా రాసి చక్కగా దాన్ని అంతా కూడా చేశాం. అది అలాంటివి మీ ముందు కొన్ని ఉంచుదాం అనుకుంటున్నాను. మేము 1985లో ఇక్కడ వాసవ మహిళా మళ్ళీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇనాగ్రేషన్, దానికి అప్పటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకట్రామన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు హేమలత లవణం గారు ఒక పాట, ఆ హాస్టల్ పేరు మేము ప్రియదర్శిని అని పెట్టాం. ఆ ప్రియదర్శిని అనే మాటతో హేమలత గారు ఒక పాట రాశారు. ఆ పాటని ఆర్ వెంకటరమణ గారు మా డ్యాన్స్ పిల్లలు దాన్ని చూపించి చేయడానికి మా డ్యాన్స్ మాస్టర్ అంతా నేర్పితే అది చూసి వెళ్ళిన ఆయన ఇక్కడి నుంచి వెళ్ళంగానే వైస్ ప్రెసిడెంట్ అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పటి రోజుల్లో టెలిగ్రామ్సేనండి. మాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు మా మదర్ చెన్నిపాటి విద్య గారు ఎంపీగా ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రజితా గోరా అంటే మా అమ్మాయి అప్పుడు దాని మెయిన్ డాన్సర్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రజితా గోరా టు గివ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎట్ రాష్ట్రపతి భవన్, టెలిగ్రామ్ అది. మమ్మల్ని వెంటనే వచ్చి అక్కడ చూడమన్నారు, చూసాం. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఏదన్నా సరే మనం మొదలు అనేది పెడితే కనుక దానికి రూపాంతరం ఎలా ఉంటుందనే దానికోసం చెప్తున్నాను. అప్పుడు ఆయన మమ్మల్ని ముందు రమ్మని చెప్పినప్పుడు ఏమడిగారు తెలుసా మమ్మల్ని, ఎప్పుడు చూసినా ఈ క్లాసికల్ డ్యాన్స్లే చూస్తున్నాను నేను ఇక్కడ రాష్ట్రపతి భవన్లో, అలా కాకుండా మీరు చేసింది చాలా బాగుంది, మార్పు కోసం ఎలా మార్పు తీసుకురావాలి అనే దాని గురించి ఉమెన్ గురించి చేశారు, అలా ఏదన్నా సమాజంలో ఉన్న వాటిని మార్చడానికి మీరు ఏదన్నా ఒక డ్యాన్స్ బ్యాలే లాగా డ్యాన్సులు కానీ ఇక్కడ చేయించగలరా అని అడిగారు. అప్పుడు మేము రాగానే దానిలో చాలా అప్పుడు అంటరానితనం మనం చూస్తుంది. ఎందుకంటే ఒక హరిజను ఒక ఉన్నవాళ్ళ ఇంటి ముందు నుంచి చెప్పులు వేసుకుని రావడానికి లేదు. అంటే అలాంటి అసమానతలు చిన్న చూపు ఉన్న ప్లేసుల నుంచి అన్ని రకాలుగా యాంగిల్స్లో విద్య గారు చెప్పి దాన్ని స్టాన్లీ గారిని ఆయన పాట రాశారు. అది రాష్ట్రపతి భవన్లో సమతా జ్యోతి అని ఒక 20 minutes వేసిన డ్యాన్స్ బ్యాలే అది ఆంధ్రప్రదేశ్ భవన్లో కూడా ఏపీ భవన్లో కూడా వేయడం, తర్వాత ఈ రోజుకి కూడా అది చిన్న చిన్న మార్పులు చేసి మొత్తం అంతా కూడా దేశ విదేశాల్లో కూడా ఈ ప్రదర్శన జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మార్పు కోసం చేసేటప్పుడు ఎవరైతే చేస్తున్నామో వాళ్ళం కొంత కష్టపడాలి, పడి మార్పు తేవడానికి ప్రయత్నం చేయాలి. అది కళల ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పడానికి నేను మీకు అది ఉదాహరణ చెప్పాను. అలాగే జోగిని గురించి హేమలత లవణం గారు రాశారు. దాన్ని ఇక్కడ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ వచ్చినప్పుడు ఇక్కడ చేయడం చూసి ఆవిడ ఇక్కడ కాదమ్మా ఇది నేషనల్ లెవెల్లో అవ్వాలని అక్కడ పెద్ద ఎత్తున ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టి దానిలో ఈ జోగిని వ్యవస్థ గురించి ఈ డ్యాన్స్ బ్యాలే పెట్టడం, దూరదర్శన్లో వాళ్ళు కూడా ఇది టెలికాస్ట్ చేయడం. అంటే మనం ఒకటంటూ మనం సాధించాలి అనుకుని మార్పు తేవాలి అనుకుంటే కష్టపడాలి, మనకు ఓర్పు సహనం ఉండాలి, ఉంటే కనుక కళల ద్వారా కూడా మార్పు తేవచ్చు అనేది మా ప్రాక్టికల్గా మేము చేసిన యతీష్ సెంటర్ ద్వారా చేసినవన్నీ కూడా దాని అన్నిటి వల్ల మేము చూడగలిగాము. అలాగే ప్రపంచ శాంతి ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, వార్ గురించి వింటున్నాం, ఎన్నో మా కష్టాలు పడుతున్నారు, అన్నీ ఉన్నాయి. ప్రపంచ శాంతి మీద మేము ఒక ప్రోగ్రాం చేసాము. అది ఆల్ ఇండియా రేడియో వాళ్ళు విజయవాడ వాళ్ళు మాకు ప్రపంచ శాంతి వరల్డ్ పీస్ కావాలి అనే దాని మీద మీరు ఒకటి రాసి వేయండి వాసవి నృత్య విహార్ నుంచి అన్నారు. వెంటనే మేము ప్రపంచ శాంతి మీద వేసి దానిలో పిల్లలు వాసవి నృత్య విహార్లో ఉన్న పిల్లలందరూ తర్వాత మా వికాస్ వాళ్ళందరూ కూడా దానిలో చిన్నపిల్లలుగా పార్టిసిపేట్ చేశారు. అందరూ కలిసి చేసింది నేషనల్ లెవెల్లో అవార్డు తెచ్చుకుంది.
ఆల్ ఇండియా రేడియోకి అవార్డు వచ్చింది. అంటే అవార్డు వచ్చినంత మాత్రాన మనకి గొప్పని కాదు, అవార్డు రాబట్టి వాళ్ళు నేషనల్ లెవెల్లో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా దాన్ని చూపించారు. ఆల్ ఇండియా రేడియో అన్ని స్టేషన్స్లోనూ దూరదర్శన్లో రావడం అనేది అసలు అప్పటి రోజుల్లో దూరదర్శనేనండి. ఇక మనకి ఈ ఛానల్స్ ఇన్ని లేవు. ఇవన్నీ లేని రోజుల్లో దూరదర్శన్లో ఏదైనా వచ్చింది అంటే అది నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు లెక్కే. అలాగే ఆల్ ఇండియా రేడియోలో ఏదైనా వచ్చిందంటే బోట్స్లో ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా వినడానికి రేడియోల్ని ఎలాగే చేయొచ్చు అనే దాని మీద కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వేసి డైరెక్టర్స్ వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్లారు. అందుకని మనం ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటే కనుక మనకు సహకరించే వాళ్ళు మనతో పాటు ఉంటారు. అలా చైతన్యం తీసుకొస్తే ప్రజల్లో మన మార్పు తీసుకురావడానికి, త్వరితగతిని మార్పు తీసుకురావడానికి మనందరికీ ఉపయోగపడుతుంది. అలాగే బాలికల అక్రమ రవాణా మనందరం రోజు వింటాం, ట్రాఫికింగ్ అంటాం. అంటే ఏంటి? మామూలుగా ట్రాఫిక్ కాదు. ఆడపిల్లలు ఒంటరిగా ఒక ఆడపిల్ల రోడ్డు మీద ఉంటే కనుక ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. మేము అలాంటి హోమ్ కూడా ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తున్నాం. అర్ధరాత్రి ఆడపిల్ల ఒక ఒంటరిగా ఉంటే వాళ్ళు ఏదో సంపాదించాలనుకుని అలా వచ్చి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ అమాయకులు తెలియకపోవడం వల్ల కూడా పిల్లలు చాలామంది ఆడపిల్లలు అలాగ వస్తున్నారు. దానివలన పిల్లలు ఎలాగా ఇదవుతున్నారని దాని మీద కూడా మేము బాలికల అక్రమ రవాణా అనే దాని మీద కూడా మేము ఒక స్కిట్స్ తయారు చేసి అవన్నీ వేయడం జరిగింది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే యతీష్ సెంటరు సమాజంలో ఒక మార్పు తేవాలి అంటే అది ఏంటి, అది ఎక్కడ, దాని మూలాలు ఏంటి, దానికి మార్పు తేవడానికి ఏం చెయ్యాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడం వలన కళల ద్వారా కూడా మార్పు తేవచ్చు అనే దానికి మేము అంటే కళాత్మకతో పాటు సామాజిక సందేశాన్ని అందించి విధానాన్ని అందరూ కూడా చాలా ఎప్రిషియేట్ చేసేవారు. ఎందుకంటే అక్కడ మనం తీసుకెళ్ళేది చూపించేది ఒక డ్యాన్స్ రూపంలో కానీ అట్లా ఉన్నప్పుడు ప్రజల హృదయాల్ని హత్తుకుంటోంది ఆ విషయం. అలాంటివి మనం ఇంకా చెయ్యాలి. సమస్యల గురించి మాట్లాడుతున్నాము, సమస్యకి పరిష్కార మార్గాలు వెతకాలి అన్నప్పుడు ఇది ఒక మంచి టూల్, మంచి మార్గం కళాత్మకంగా మనం ముందుకు తీసుకెళ్ళడం. అలాగే ఎన్నో చోట్ల ప్రదర్శనలు జరిగాయండి, ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం. ముఖ్యంగా మనం ఇలాంటివి చేయడం వల్ల గవర్నమెంట్ కూడా మనతో కలిసి చేయడానికి ముందుకు వస్తుందండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 2000 నుంచి అసలు భారతదేశంలో ఎక్కడ ప్రపంచం మొత్తం కూడా HIV అంటేనే భయం. ఆ మాట ఎత్తితేనే అమ్మో హెచ్ఐవినా అనేటట్లు భయపడేవారు. అలాంటి టైంలో డాక్టర్ సమరం గారు 1993 నుంచి కూడా మేము విలేజెస్కి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక 10 మందిని కూర్చోబెట్టి హెచ్ఐవి గురించి చెప్పాలంటే చాలా కష్టమయ్యేది. 2000 నుంచి వాసవ మహిళా మండలి ఒక లీడ్ పార్ట్నర్గా ఒక 61 సంస్థలతో 23 జిల్లాల్లో, అప్పుడు ఆ కంబైన్డ్ స్టేట్, మనం పిల్లల్ని చూస్తుంటే ఆర్ఫన్స్ అయిపోతున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతున్నారు, కొన్ని వేల మంది పిల్లలు రోడ్ల మీద అసలు అనాథల్లాగా ఉండిపోతున్నారు. ఏం చేయాలి ఆ పిల్లలకి? ఎందుకు ఇది చెప్తున్నానంటే నాస్తికత్వానికి హ్యుమానిటీ మానవత్వానికి చాలా దగ్గర అనుబంధం. ఎందుకని మాటలు చెప్పడం కాకుండా మనందరం యాక్షన్లో కూడా ఉంటాం. సమస్య ఎక్కడ ఉంటుందో, ఎక్కడ మనం వెళ్ళి చేస్తే, హెల్ప్ చేస్తే, మనం వెళ్ళి అడిగితే గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఎందుకంటే మనం చేస్తున్న పనిని చూసి. అట్లాగా హెచ్ఐవి ఎయిడ్స్ దాంట్లో రండి అసలు ఆ భయాన్ని పోగొట్టాలని కళాజాత టీమ్స్ ఉంటాయి కదా మనకి, ఆ కళాజాత టీమ్స్ అన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీని, గవర్నమెంట్ని తీసుకొచ్చి వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని ఇక్కడ వారం రోజుల పాటు వాళ్ళని పాట రాయమని చెప్పి, ఆ పాటలో ఎలాంటి పదాలు హెచ్ఐవికి ఉండొచ్చు, ఎలాంటి పదాలు ఉండకూడదు అనేవన్నీ కూడా కరెక్షన్స్ చేసి
వాళ్ళతో ఆ కళాజాత టీమ్స్ని డెవలప్ చేసి మొత్తం అన్ని స్టేట్ మొత్తం కూడా 23 జిల్లాల్లో ఇలాగ ఉండాలి, హెచ్ఐవికి అవగాహన తేవాలంటే ఇలా ఉండాలి అని ఆ పాటల రూపాలని అంటే మనం చేయడమే కాకుండా మన సమాజంలో ఎక్కడైతే ఈ కళా రూపాలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడానికి గవర్నమెంట్ని కూడా అందులో కలుపుతూ చేసాము. దానివల్ల మార్పు అనేది తేవాలి అంటే మన సమాజంలో ఒక నిరూపితమైంది. అలాగే ఇక్కడ మేము స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ అని ఉంది. ఆ ఐ బ్యాంక్ ద్వారా మీ అందరికీ తెలియడానికి ఐ డొనేషన్ ఏముందండి, కార్నియా ట్రాన్స్ప్లాంటేషనే కదా అనుకోవచ్చు. కానీ ఒక ముస్లిమ్స్ కార్నియా కనుక తీసుకుంటే ముస్లింలకే పెట్టాలి, వాళ్ళది తీసే పెట్టాలి, వాళ్ళదే. ఇంకొకరిది వాళ్ళు స్వీకరించరు, వాళ్ళది కూడా ఇంకొకరికి పెట్టడానికి వీల్లేదు. అంటే మతాల్లో ఎంత ఛాందస భావాలు ఉన్నాయంటే అది కూడా చేయడానికి ఎన్నో ప్రతి ఏ పని చేసినా సరే ఐ బ్యాంక్ ఏముందండి, ఐ బ్యాంక్ గురించి చెప్పచ్చు కదా అనుకోవచ్చు. దానికి మేము కాంపిటీషన్స్ పెట్టాం, ఎన్నో రకాల కాంపిటీషన్స్ పెట్టి ఆ కాంపిటీషన్స్ ద్వారా స్టూడెంట్స్లో యూత్లో ఎప్పుడు మార్పు తీసుకురావడం. స్కూల్ పిల్లల్లో మాకు ఐ డొనేషన్స్ ఎవరి వలన వచ్చేవో తెలుసా అండి, స్కూల్ పిల్లలే. ఎవరైనా వాళ్ళ ఇంటి పక్కన కానీ వాళ్ళ ఇంట్లో కానీ సరిపోతే అమ్మ ఇట్లాగ పోయారు కదా, మనం ఎందుకు ఆ కార్నియా మనం ఇవ్వకూడదు, డొనేట్ చేయకూడదు అని ఆ పిల్లలు చెప్పినవి చూస్తుంటే మాకు చాలా అట్లాంటి కేస్ స్టడీస్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే కళల ద్వారా మనం చేయలేము అనుకోవద్దు, కళల ద్వారా కూడా మనం మార్పు తీసుకురావచ్చు, చైతన్యం తీసుకురావచ్చు, సమాజంలో ఆలోచన శక్తిని రేపెత్తించవచ్చు. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా ఇలాంటివి అయితే ఇప్పుడు మనం డాక్టర్ సమరం గారు సమరం ఛానల్స్ అని యూట్యూబ్ ఛానల్స్ ఒక 20 పెట్టారు. దానిలో ఇంకేం చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. ప్రమేయం చెప్తుంది. ప్రతి స్టడీ క్యాంప్కి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రమీల అండి. ఈరోజు నాస్తికత్వము కళ్ళ గురించి రష్మి గారు ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడారు కదా. నాస్తికత్వం దృష్టిలో అసలు కళలు అంటే ఏంటంటే మనలోని భావాలను, ఆలోచనలను, సామాజిక వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసే శక్తివంతమైన సాధనాలు అన్నమాట. ఈ కళలు నాస్తికత్వము రెండింటి మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. అదేంటంటే రెండు కూడా స్వేచ్ఛ ఆలోచనకే ప్రాధాన్యత ఇస్తాయి. సంగీతం, సాహిత్యం, నాటకాలు, సినిమాలు ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, అసమానతలను, కుల వివక్షను వీటిని ప్రశ్నించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నమాట. అంటే నాస్తిక భావజాలం ఏం చేస్తుందంటే ఈ కళల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఎంతోమంది కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ రచనల ద్వారా, కళా ప్రదర్శనల ద్వారా ఈ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారనమాట. గుర్రం జాషువా గారు ఉన్నారు. ఆయన తన కవిత్వంలో సమానత్వం, మానవతా విలువలకే ప్రాధాన్యత ఇచ్చారు. దళితులపై జరిగినటువంటి అన్యాయాల గురించి ప్రశ్నించారు. సమాజంలో సమాన హక్కుల అవసరాల్ని తెలియజేశారు. కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు. ఆయన ఈ సమాజంలో ప్రజల బాధను గురించి, స్వేచ్ఛ గురించి, మానవ హక్కుల గురించి ఆయన కవిత్వంలో రాశారు. త్రిపురనేని రామస్వామి గారు ఆయన ఏం చేశారు, ఈ హేతువాద భావజాలాన్ని ఈ కళల ద్వారా ప్రజలకు వ్యాపింపచేశారనమాట. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, మూఢనమ్మకాలు, మతపరమైన అజ్ఞానం వీటి గురించి ఆయన తీవ్రంగా విమర్శించారనమాట. ఈ రకంగా ఎంతోమంది కవులు, కళాకారులు ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. అలాగే మనం ఈ సమాజంలో అనేక సినిమాలు, సీరియళ్ళు ఇవి చూస్తూ ఉన్నామండి. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేవిగానే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మెయిన్ ఏంటంటే సీరియల్స్, ఇవేం చూపిస్తున్నాయి, చేతబడి, బాణమతి, జాతకాలు, అద్భుత శక్తులు, మంత్రతంత్రాలు
వీటిని వాస్తవాలుగా చూపిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? మనిషిలో అజ్ఞానం పెరుగుతుంది, భయం పెరుగుతుంది. దాని మూలంగా సమాజం పురోగతి సాధిస్తుందా చెప్పండి? లేదు కదా. అంటే ఈ కళలు ఎలా ఉండాలంటే మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదు, శాస్త్రీయంగా ఉండాలి, వాస్తవాలను తెలియజేసేవిగా ఉండాలి ఈ కళలు. అలాగే కళలు సమానత్వాన్ని పెంపొందించేవిగా ఉండాలి. కులం, మతం, జాతి, లింగం ఆధారంగా మనుషులను విభజించేటువంటి కళలు సమాజానికి హానికరం. అంటే ఈ కళలు ఎలా ఉండాలంటే మనిషికి దగ్గర చేసేదిగా ఉండాలి. ఇంకా కళలు ఎలా ఉండాలంటే ఆ కళలు మనుషుల్లో ప్రేమ నింపేదిగా ఉండాలి, కరుణతో ఉండాలి, సానుభూతితో ఉండాలి, సహకారం, బాధ్యత, ఇటువంటి విలువలను పెంచేటువంటివిగా ఉండాలన్నమాట. అంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయడం, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడం, సమాజం కోసం పనిచేయడం, ఇదే నిజమైన మానవత్వం అండి. అయితే ఈ కళలు సమాజానికి ఎలా ఉపయోగపడతాయి? అది ఎలాగంటే మనం ఒక మంచి నాటకం ద్వారా ఈ కుల వివక్ష వల్ల కలిగే నష్టాలని మనం ప్రజలకు తెలియజేసామనండి. ఈ ప్రసంగాల కంటే కూడా మనం ఎప్పుడైతే వీటి వల్ల తెలియజేశామో అది ప్రజల హృదయానికి హత్తుకుంటుందన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అంటే కుల వివక్ష వల్ల సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నాయా, ఈ కుల వివక్ష తగ్గితే సమాజంలో సమసమాజం అనేది ఏర్పడుతుంది అనేది అప్పుడు ప్రజలు సమానత్వం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అలాగే మోరల్ స్టోరీస్ ఉన్నాయి. వాటిల్లో ఒక విద్యార్థి పేదవాడు అనమాట. అతను బాగా చదువుకుని పైకి వెళ్తాడు, ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఆ కథ అక్కడితో ఆగిపోకూడదు, ఉన్నత స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏం చేశాడు? ఉన్నత స్థాయికి వెళ్ళాక పాఠశాలను ప్రారంభించాడు, హాస్పిటల్స్ని స్థాపించాడు. దాని ద్వారా పేద ప్రజలకు విద్య, వైద్యం అందించాడు, మహిళా సాధికారతను ప్రోత్సహించాడు. ఇవన్నీ ఇలా తెలియజేయటం మూలంగా పిల్లలకి ఏంటంటే రేపొద్దున నేను కూడా అలా తయారవ్వాలి అనే ఇంట్రెస్ట్ కలిగి ఎడ్యుకేషన్ మీద ఆసక్తి కలుగుతుందన్నమాట. అలాగే రేడియోలు ఉన్నాయి. వాటిల్లో పాటలు, నాటికలు, కవితలు, వీటిని చూపటం మూలంగా విద్యపై అవగాహన పెరుగుతుంది, ఆరోగ్య సమాచారాన్ని అందివచ్చు, జానపద కళ్ళను కూర్చి ప్రోత్సహించవచ్చు అన్నమాట. ఇంకా సోషల్ మీడియా ఉందండి. ఇప్పుడు చూసినట్లయితే కనుక ఏదైనా ఒక న్యూస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది అంటే అది సోషల్ మీడియా ద్వారానే. అది మంచి న్యూస్ అన్నా కావచ్చు, లేదంటే చెడ్డ న్యూస్ అన్నా కావచ్చు. పూర్వం కళాకారులు ఏం చేసేవాళ్ళు? తమ ప్రతిభను చూపించడానికి టీవీ షోల ద్వారా కానీ, లేదంటే ఈ రేడియోల ద్వారా కానీ, లేదంటే వేదికల మీద తమ ప్రదర్శనల ద్వారా ప్రతిభను పొందాలని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక చిత్రకారుడు కానివ్వండి, గాయకుడు కానివ్వండి, లేదంటే కనుక ఒక నర్తకి కానివ్వండి, తమ కళ్ళను వీడియోలు, ఫోటోల ద్వారా పోస్ట్ చేసి లక్షల మందికి చూపించగలుగుతున్నారన్నమాట. దీంతో ఏమవుతుంది? యూత్లో కొత్త విషయాలను నేర్చుకోవాలి అనే ఆసక్తి వస్తుంది. అలాగే ప్రతిభను కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. ఈ రకంగా సోషల్ మీడియా మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఈ కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇంకా పుస్తకాలు ఉన్నాయి. ఈ కళారంగంలో పుస్తకాలు కూడా ప్రముఖమైన పాత్రను పోషిస్తాయండి. పుస్తకాలు ఏంటి? మనిషిని ఆలోచించేలా చేస్తాయి. ఏదైనా మనకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, దిగులుగా కూర్చోవటం కాదు, దీన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఈ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ పుస్తకాల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, సృజనాత్మకతను పెంచుకోవచ్చు. పుస్తకాలు చదవటం మూలంగా దేశభక్తి పెరుగుతుంది, మంచి అలవాట్లు ఏర్పడతాయి, క్రమశిక్షణతో ఉండవచ్చు. అంటే ఈ పుస్తకాలు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడతాయి అన్నమాట. మనం కాంపిటీషన్స్ ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, అవయవదానం, వీటిపై ఎస్సే రైటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, సింగింగ్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ పెట్టామంటే కనుక అప్పుడు వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, క్రమశిక్షణ పెరుగుతుందన్నమాట. ఈ రకంగా అంటే కళలు ఏంటంటే క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా నేర్చుకునేలా సహాయపడతాయి అన్నమాట. అందుకే చరిత్రలో అనేక సామాజిక మార్పులకు కళలు ప్రేరణగా నిలిచాయి. కళలు ఆలోచన శక్తిని, సృజనాత్మకతను పెంచుతాయి. కళలు లేకపోతే మన జీవితం చప్పగానే ఉంటుందండి.
ఎందుకంటే ఈ కళలు లేకపోతే మనం ఏంటి మన పనుల్లోనో బాధ్యతల్లోనో నిండిపోయి ఉంటాము. అంటే కళలు మన జీవితానికి రంగులను అద్దుతాయి అన్నమాట. అవి మనల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఆలోచించేలా చేస్తాయి, ప్రేరణ కలిగిస్తాయి. ఈ కళలు వ్యక్తి అభివృద్ధికి, సమాజ పురోగతికి, సంస్కృతి పరిరక్షణకు ఎంతో అవసరమండి. అందుకే కళలను ప్రోత్సహించడం అంటే ఒక మంచి భవిష్యత్తుని నిర్మించడం. కళలు మన కళ్ళకు కనిపించేవి మాత్రమే కాదండి, మన మనసును హత్తుకునేవి. కళలు ఊహలకే పరిమితమైపోకూడదు. నిజ జీవితానికి దూరమైనటువంటి కళలు మనిషిని మత్తులో పడేస్తాయి. కళ కోసం కాదు, సామాజిక ప్రయోజనం కోసం. ప్రతి కళాకారుడు కూడా తన ఆనందాన్ని సమాజంతో పంచుకోవాలి. ఈ కళ అనేది మనిషికి దగ్గర చేసేదిగా ఉండాలి. అంటే సమాజంలోని ప్రతి అంశము కూడా మనకి కళలో కనిపించాలి. అది కుల వివక్ష అయినా, మూఢనమ్మకాలైనా, పేదరికమైన, స్త్రీల సమస్యలైనా కూడా ఇవన్నీ కూడా కళల ద్వారా బయటికి రావాలి. అప్పుడే అది ప్రజలకు చేరేటువంటి నిజమైన కళ అవుతుంది. నాస్తికత్వం, కళ ఈ రెండింటి లక్ష్యం ఒకటేనండి. మనిషిలోని భయాన్ని పారద్రోలడం, స్వేచ్ఛగా ఆలోచించడం. జై ఇన్సాన్. అందుకే కదా మనం ఎప్పుడు కూడా కళలు మానవ విలువలను పెంచడానికి మనం మనిషిగా మనమే దాన్ని ఉపయోగించుకోవాలి. కళల ద్వారా మార్పును తీసుకురావచ్చు అనడానికి నాస్తిక్ కేంద్రం మనం డిఫరెంట్ వేస్ ద్వారా, మార్గాల ద్వారా మనం చైతన్యం తీసుకురావడానికి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రశ్మి గారు చాలా చక్కగా నాస్తిక పదంతో కళలను ఎలా చేయొచ్చని చెప్పారు. అలాగే మన జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అభ్యుదయ భావాలు కల వాళ్ళు చాలామంది కూడా ఇలాగే వేస్తున్నారు. సమాజం కళలు కళ కోసం కాదు, కళ సమాజ ప్రయోజనం కోసం అనేది గుర్తించండి. కళ కోసం కాదు, సమాజ ప్రయోజనం కోసం, దాన్ని సమాజంలో మార్పు కోసం. అంచేత రశ్మి గారు చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ముచ్చటగా మరి కళ అనేది మనతో మురిపిస్తుంది. అలాగే ఆ కళ గురించి ఎంతో ముచ్చటగా చెప్పారు లక్ష్మీ ప్రమీల. ఎందుకంటే మాకు ఈమె మా యూట్యూబ్ ఛానల్లో యాంకరు. అక్కడ ఇంకో నిన్న మాట్లాడింది పిల్లల గురించి, ఆమె లక్ష్మీ పద్మజ, ఈమె లక్ష్మీ ప్రమీల. ఇద్దరు మా యాంకర్సు. నిజంగానే డన్ వండర్ఫుల్ జాబ్, ఎక్సలెంట్గా మాట్లాడారు. నేను చక్కగా చేస్తాను, నేను చక్కగా సబ్జెక్ట్ ప్రేమ్ చేస్తారు అనుకోలే, చాలా బాగా ప్రేమ్ చేశారు. ఎక్సలెంట్ చెప్తున్నా కదా, ఎంత ముచ్చటగా ప్రేమ్ చేశావు. కళ కోసమే కాదు, కళ సామాజిక ప్రయోజనం. గౌరా గారు చాలా స్పష్టంగా విషయం చెప్పారు. ఎందుకంటే ఒకనొకప్పుడు రోములో గ్రాండియర్స్ ఉండేవారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు మల్ల యుద్ధం ఉంటాం, కుస్తీలు పెట్టేవాళ్ళు చూస్తాం, కత్తి సాము చేసేవాళ్ళు చూస్తాం. రోమ్లో, ఇటలీలో రాజులు ఏం చేసేవారంటే, రాజులు ప్రజలు కూడా ఆ కళ ఏంటంటే కత్తితో కొట్టుకుంటున్నాం. దాంట్లో ఎంత జనాలు తగ్గిసారు, పొట్టేళ్ళలాగా, గొర్రెలు పుడుచుకుంటేలాగా ఆరంగా అలాంటి ఆర్పిడ్ చాలా ఒకటి చచ్చిపోతాడు గ్రాండియర్స్. అది కళ ఎందుకు అవుతుంది? కానీ ఆ రోజుల్లో రాజులు అలాగే రాజులు కళ కోసం, వాళ్ళ యొక్క ఆనందం కోసమని కళ పక్కన దారిద్ర్యం ఉన్న వాళ్ళ కళల్ని వాళ్ళ ఆనందం కోసం కళలు వాళ్ళ వరకు ప్రోత్సహించుకున్నారు. కళ సమాజం కోసం కాదు వాళ్ళు చేసింది. పూర్వకాలం బూర్జ్వా సమస్య దాంట్లో యుగంలో, ఆ రాచరికంలో కళలు పెరగాలి. తాజ్మహల్ ఉంది. శ్రీశ్రీ అంటాడు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని. మరి తాజ్మహల్ గురించి చాలా గొప్పగా చూద్దాం అనుకుంటాం మనం. కానీ ఆ తాజ్మహల్ పక్కన ఎన్నో వందల గుడిసెలు ఉన్నాయి. తాజ్మహల్ ఆహా ఎంత గొప్పగా ఉంది అనుకుంటాం, కానీ వెనక పక్కనే ఉన్నాయి. అంచేత కళ అనేది కేవలం మన ఆనందం కోసమే కాదు, కళతో పాటు సామాజిక ప్రయోజనం ఉండాలి.
తాజ్మహల్ నిర్మాణం చేశాడు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి షాజహాన్. తన ప్రేమని చూపించుకున్నాడు ముమతాజ్ మీద. ఆహా ఎంత కట్టాడు. కానీ తాజ్మహల్ చలవంటాడు. తాజ్మహల్ నిర్మాణానికి ముమతాజ్ మీద ప్రేమ చూపించి తాజ్మహల్ నిర్మాణం చేశాడు. కానీ అతను ఒక పేదవాడు తన భార్యని ప్రేమించి దాన్ని ఇన్సల్ట్ చేశాడు అన్నాడు. దట్స్ ట్రూ. ఆయన తన ప్రేమ చూపించాడు ఒక తాజ్మహల్ కొట్టుకుని. కానీ పేదవాడు, అంతకంటే పేదవాడు ముమతాజ్ని షాజహాన్ ప్రేమించిన దానికంటే ఎందరో తన భార్య తన ఎంతో ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన అంటే ఆ రాజరిక అహంకారంతో ఒక పెద్ద తాజ్మహల్ నిర్మాణం చేశాడు. షాజహాన్ గురించి తాజ్మహల్ గురించి అనుకుంటాం, కానీ ఆ రోజుల్లో ఎంత కరువు వచ్చి వేల మంది చచ్చిపోయారో చరిత్ర చెప్తుంది. కరువుతో వేల మంది చచ్చిపోయారు. తాజ్మహల్ ముమతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడు. వేలాది మంది బతుకులతో ఆడుకున్నాడు, కరువుతో చంపాడు. అది కళ అంటారా? అది కళ అంటారా? అదిగే ఘోరగా చెప్తారు. కళ అనేది సమాజం అంత చక్కగా ఉన్నప్పుడు, లేదా సమాజాన్ని తనతో పాటు చక్కగా తీసుకెడుతూ కళ చేయి. అంతేగాని ఇది నాస్తికత్వంలో కళ అనేది. అంతేగాని బాధతో ఉంటే, చచ్చిపోతూ ఉంటే ఆనందం కోసం వాళ్ళు పట్టించుకోకుండా గెంతులేస్తే ఎలా అయితే ఇటలీలో రోమ్లో ఆ గ్రాండియర్స్ వాళ్ళు పొడుచుకుని చస్తుంటే చప్పట్లు కొడుతున్నట్లుగా, పొట్టేళ్ళు పొడుచుకుంటుంటే చప్పట్లు కొట్టినట్లుగా, ఆంబోతులు పొడుచుకుని చప్పట్లు కొట్టినట్లుగా మనుషులు చస్తుంటే అది కళ కాదు. అంతే కళ అనేది గోరా గారు ఎంత స్పష్టంగా చెప్పారంటే, కళ అనేది సమాజాన్ని తనతో పాటు తీసుకెళ్ళేట్టు ఉండాలి, కానీ సమాజాన్ని వదిలేసి ముందుకు పోతే మాత్రం కళ కాదు అన్నారు. అంచేత కళ అనేది గోరా గారు చాలా చక్కగా నాస్తిక కళ అనేది. లేదా చెప్పాను కదా, షాజహాన్ యొక్క తాజ్మహల్ లాగాను. మరి వేల మంది చచ్చిపోయారు. చరిత్ర చదవండి, వేల మంది చనిపోయారు తాజ్మహల్ నిర్మాణంలో కరువు కాటకాలతో. నిజంగా తాజ్మహల్ కట్టాలా? అలాగే చంపాలా? అది కళ కానేరు. ఇంకోటి ది కాస్ట్ ఆఫ్ అదర్స్, ఆ కళ కానేరు. గోరా గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.